నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ ఆగ్నేష్ అమిత్రాజ్ గారు. నమస్తే సార్. నమస్తే. సార్ మీ వీడియోస్కి అయితే కనుక చాలా మంచి కామెంట్స్ వస్తున్నాయి సార్. అందరూ ఏంటంటే మీరు నిజాన్ని వాస్తవాన్ని అంటే అసలు జాతకం అనేది ఎలా చూడాలి అన్నవి అయితే ఇంకా చాలా విషయాలు అయితే క్లారిటీ ఇస్తున్నారు. ఇంటికి సంబంధించి వాస్తు విషయంలో కానీ ఎన్నో రకాల విషయాలు అయితే. సో వీడియోని అయితే చాలా వరకు స్కిప్ చేయకుండా మొత్తం చూడటానికి ప్రయత్నించండి. ఎన్నో విషయాలు మీకు ఒక్కొక్క వీడియోలో తెలుస్తూ ఉంటాయి. సార్ ఇప్పుడు వచ్చేసి మనం మాట్లాడుకోబోయేది పెళ్ళి అనగానే సార్ చాలామంది అంటే ముఖ్యంగా వైఫ్ అండ్ అంటే ఎవరిని పెళ్లి చేసుకుంటున్నారో ఆ అబ్బాయిది అమ్మాయిది జాతకాలు ఎక్కువగా చూస్తూ ఉంటారు. వాళ్ళిద్దరికి పొంతన ఎన్ని పాయింట్స్ కలుస్తున్నాయి, వాళ్ళిద్దరి భవిష్యత్తు ఎలా ఉంటుంది అన్న విషయాలు అయితే చూస్తూ ఉంటారు పెళ్ళి అనగానే. కాకపోతే ముఖ్యంగా మనం చూస్తే పెళ్ళైనాక సార్ మామూలుగా జనరల్గా 7 తరాలు అటు 7 తరాలు ఇటు చూడాలి అనేవాళ్ళు పూర్వం అయితే. సో జనరల్గా పెళ్ళనే పాటికి ముఖ్యంగా వాళ్ళిద్దరికి సంబంధించిన భవిష్యత్తే కాదు కదా, ఆ కుటుంబంతో ఈ అమ్మాయి అందరితో అడ్జస్ట్ అవ్వగలగాలి. ముఖ్యంగా మనం చూస్తే అత్తగారి వల్ల కానీ ఆడబడుచు మరిది తోటికోడలు వీళ్ళందరి వల్ల కూడా జనరల్గా కంపాటబిలిటీ లేకపోతేనే చాలా కేసెస్లో మనం చూస్తాం. విడాకులు కానీ లేకపోతే వేరే కాపురాలు కానీ ఇలా ఎన్నో ఆటుపోట్లు చూస్తూ ఉంటాము వాళ్ళ జీవితంలో. ఎందుకంటే మన కామెంట్స్లో కూడా చాలా మంది చెప్తూ ఉంటారు, మా హస్బెండ్ కన్నా కూడా మా అత్త వల్ల నాకు ప్రాబ్లం, ఇట్లా చాలా మంది చెప్తూ ఉంటారు. సో అసలు ఈ కంపాటబిలిటీ ఎవరు జాతకంలో ముందుగా చూడలేరా సార్? అంటే పెళ్ళి అనగానే కేవలం వాళ్ళిద్దరు భవిష్యత్తే కాదు కనుక ఈ అన్ని విషయాలు కూడా మనకి జాతకంలో తెలుస్తాయా తెలియవా? ఈ పొంతనలో చూడొచ్చా లేదా? చెప్పొచ్చు. బేసిక్గా నేను అన్నది ఏంటంటే కొన్ని నక్షత్రాలు చూసుకుంటారు. ఇప్పుడు అశ్విని మఖ మూల నక్షత్రం వాళ్ళు ఉన్నారు. ఈ 3 పేర్లు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, లక్ష్మి, మాధవి, భాగ్య. మీరే మన ప్రేక్షకులే కామెంట్లో వాళ్ళే చెప్పమనండి. ఈ 3 నక్షత్రాలు అశ్విని మఖ మూల నక్షత్రం నేను 3 చెప్పా. ఆ 3 వాళ్ళు కూడా కామెంట్లో చెప్పండి వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ ఎంత హ్యాపీగా ఉందో, ఎంత నా జాతకం ఎంత బాగున్నా ఈ 3 నక్షత్రాల వాళ్ళకి ఆల్మోస్ట్ ఎప్పుడు మెంటల్గా అత్తగారింట్లో టార్చరే ఉంటుంది. ఈ 3 అశ్విని మఖ మూల జాతకాలు ఎంత కలిసిన ఇంకా మూల నక్షత్రం అయితే హస్బెండ్ ఇక కొట్టడమే. ఇక అంతో ఇంతో మఖ నక్షత్రంకి కొంచెం రెస్పెక్ట్ కొంచెం ఉంటుంది అంతే, ఒక 20%. కాబట్టి జాతకాన్ని చూసేటప్పుడు నక్షత్రాలు చూసుకోండి, రాసులు చూడండి. అలాగే అమ్మాయికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చింది మన దగ్గరికి, హస్బెండ్ బాగానే ఉన్నాడు, హస్బెండ్ మంచి చూసుకుంటున్నాడు, కానీ ఇబ్బంది ఎక్కడ వస్తుంది? వాళ్ళ ఆడపడుచు ఏది చెప్తే వాళ్ళ హస్బెండ్ వినటము, ఈవెన్ ఏదో రకంగా తిట్టడం కొట్టడం జరుగుతుంది. మళ్ళీ నాకు వచ్చి ఏమంటది, మా ఆయన మంచోడే సార్, కాకపోతే వాళ్ళ అక్క చెప్పంగానే వినేసి నన్ను ఆ సెకండ్లో ఆమె వైపు వెళ్ళిపోతాడు. మళ్ళీ తర్వాత రియలైజ్ అయ్యి చెప్తాడు నాకు ఏదో సారీ సంథింగ్ ఏదో చెప్పి కాంప్రమైజ్ అవుతాడు. ఇది ఎందుకు జరుగుతుంది సార్ అని అడిగాను. అయితే మరి నేను ముహూర్తాలు జాతకాలు చూడలేదమ్మా అని నేను అన్నా. అంటే చూసారు గురుగారు, జాతకాలు కలిసే నక్షత్రాలు కలిసే అంత చూసే రెమెడీస్ చేశారన్న. సింపుల్. అక్కడ నేను చెప్పింది ఏంటంటే ఎవరిదైనా జాతకం, మీ జాతకం ఏదైనా కానివ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ బోర్డు మీద చూపిద్దాము. ఇది లగ్నం అనుకో, ఇది లగ్నం నుంచి ఇది 8th హౌస్. ఎవరిదైనా ఎగ్జాంపుల్ అనుకుందాం, ఇప్పుడు మేష లగ్నం అయింది అనుకుందాం. ఇది ఎగ్జాంపుల్. మీ లగ్నం ఏదైనా కానివ్వండి, మీకు మీ దగ్గర చార్ట్ ఉంటే ప్రేక్షకులు తీయండి, ఆ చార్ట్లో లగ్నం అని చూపిస్తుంది మీకు. అది ఎక్కడి నుంచి అయినా కానివ్వండి, 1 ఎక్కడుందో అది కౌంట్ చేసుకోండి. ఆ 1 నుంచి 8th హౌస్ 8వ ఇల్లు, ఇక్కడ ఏ గ్రహం ఉందో చూడండి. వాళ్ళకే తెలుస్తుంది. నేను చెప్పేది వాళ్ళే క్వశ్చన్, ఇప్పుడు వాళ్ళకి ఆన్సర్ వాళ్ళకి దొరుకుతుంది. మీరు ఎగ్జాంపులే చూసుకోండి. ఇక్కడ లగ్నం నుంచి ఏ లగ్నమైనా, మేష లగ్నమైనా, వృషభ లగ్నమైనా, మిథున లగ్నమైనా, ఆ లగ్నం నుంచి 8th హౌస్లో ఎవరున్నారో చూడండి. ఆ 8th హౌస్. సో ఈ లగ్నం నుంచి 8వ ఇంట్లో రవి ఉన్నాడా, అమ్మాయికి కొంచెం రెస్పెక్ట్ దొరుకుతుంది. అత్తమామ కొంచెం వెల్ ఎడ్యుకేటెడ్ ఉంటారు, వాళ్ళు మంచిగా అమ్మాయిని అర్థం చేసుకోగలుగుతారు, కొంచెం రెస్పెక్టబుల్గా చూసుకుంటారు. చాలా మంది జాతకాల్లో నేను చూసా రవి ఉన్నప్పుడు. అదే చంద్రుడు ఉన్నాడు ఇక్కడ 8th లో, మూన్ వచ్చాడు ఇక్కడికి, ఇక్కడ మూన్ వచ్చాడు అనుకోండి 8, లగ్నం నుంచి 8లోకి వస్తే ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు. ఆడపడుచు అయినా మరిది అయినా అత్తమామ అయినా సరే, కానీ వాళ్ళు ఏమవుతారంటే
మంచిగా నా బిడ్డనే కదా, నా బిడ్డ కూడా ఒకళ్ళ ఇంటికి వెళ్ళింది కదా, అవును. నా బిడ్డలే అక్కడ కష్టపడుతుంది, ఈ అమ్మాయిని ఎట్లా చూసుకుంటే నా బిడ్డకి అట్లా వెళ్తుంది అన్నట్టు ఎమోషన్‌కి కనెక్ట్ అవుతారు. హ్మ్. మళ్ళీ వదినతోటి ఎంత బాండింగ్ ఉంటదంటే మరిదికి గాని, మరదలకి గాని అన్న కన్నా ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారు. ఓకే. వదినే వదినే అనే తిరుగుతారు ఇక్కడ. ఆ! ఇక్కడ చంద్రుడు ఉన్నప్పుడు. మీ ఓకే. లగ్నం నుంచి 8 ఇల్లు. మరి ఇక్కడ కుజుడొచ్చాడా హ్మ్. కొంచెం అగ్రెసివ్‌గా ఉంటారు. కొంచెం కోపంగా తిట్టటం ఇది కొంచెం జరుగుతుంది ఇక్కడ. ఓకే. ఎక్కడైతే మనకి హ్మ్. ఇక్కడ కుజుడొచ్చాడు. దాంతో పాటు హ్మ్. లగ్నం ఇదే ఫస్ట్ హౌస్ నుంచి 8థ్‌లో బుధుడు ఉన్నాడా హ్మ్. కొంచెం వెల్ ఎడ్యుకేటెడ్ ఉంటారు. ఓకే. మంచి నేను రీసెంట్‌లీ ఒక చాలా తక్కువ జాతకాలు ఉంటాయి. హ్మ్. ఫ్యామిలీ మొత్తం వెల్ ఎడ్యుకేటెడ్. ఓకే. మొత్తం. వాళ్ళ కోడల్ని కూడా ఎంత బాగా చూసుకుంటారంటే వాళ్ళ పాపలాగానే. ఆ! ఆళ్ళ అంటే పెద్దాయనకి పెళ్లి చేశారు. చిన్నామె ఇంకా చదువుకుంటుంది. ఆ! అసలు ఎంత బాగా బాండింగ్ ఉందంటే నేను అనుకున్న అక్క చెల్లెలా అంటే లేదు మా వదినే అన్నది. అదే. అంటే అంత బాగుంది. హ్మ్. అందుకనే ఎమ్మటే అమ్మాయి చార్ట్ ఒకసారి చెక్ చేశా. ఓకే. ఓకే. మెర్క్యూరీ 8000 మెర్క్యూరీ రైట్. ఓకే. మంచి బాండింగ్ బాగుంది. మీరే చెక్ చేసుకోండి ప్రేక్షకులే. ఆ! బుధుడొచ్చాడా మంచిగా ఇక్కడ ఎడ్యుకేటెడ్‌గా ఉంటారు. అదే ఇక్కడ మళ్ళీ గురువు రావటం. ఆ! గురువు. ఇక్కడ జాతకంలో గురువు వస్తే ఆ! వీళ్ళు కూడా అందరూ అర్థం చేసుకుంటారు. ఇక్కడ మరీ హ్మ్. కనెక్ట్ అయిపోయారు కదా! బుధుడొస్తే హ్మ్. నాలెడ్జబుల్ మంచిగా అర్థం చేసుకొని ఉంటారు. హ్మ్. గురువు వచ్చాడా ఆ! మంచి వీళ్ళింకా మెచ్యూర్డ్ ఫ్యామిలీ. ఇంకా బాగుంటారు. గురువు అంటే ఏంటిది? ఓకే. భాగ్యకారకుడు. ఆ! సో, అష్టమంలో మాంగళ్య స్థానంలో రావటం వల్ల ఈ అమ్మాయి ఆళ్ళ ఇంట్లో అడుగు పెట్టంగానే వాళ్ళకి కూడా కలిసి రావటం. సో, ఓకే. వాళ్ళు అట్లా కనెక్ట్ అయిపోతారు. అమ్మ నా కోడలొచ్చినాక అన్నీ కలిసి వస్తున్నాయిరా, ప్రాపర్టీ వస్తుంది. అదే. ఏ టు జెడ్ అన్నీ వస్తున్నాయి ఆ! అన్నట్టు కనెక్ట్ అయిపోతారు. ఓకే. మళ్ళీ ఇక్కడ వీనస్. హ్మ్. బా భర్త బాగా చూసుకుంటాడు ప్రేమాప్యాయతతోటి. టైమ్ టు టైమ్ కొంతమంది ఉంటారు ఆ! ఎందుకు నీకెందుకు బట్టలెందుకు ఉన్నాయి కదా అడ్జస్ట్ చేసుకో. అంతే. ఎందుకు ఇప్పుడు గోల్డ్ ఎందుకు అవసరం లేదు. నా బిడ్డకు కొనిస్తా, కోడలు కొని అంటారు. అదే. కానీ ఇక్కడ ఎప్పుడైతే హ్మ్. శుక్రుడొస్తాడో 8థ్ హౌస్‌లో గాని శుక్రుడొస్తే హ్మ్. ఎక్సలెంట్. నీ ఓకే. లగ్నం నుంచి ఏదైనా 8 ఇల్లు క్యాలిక్యులేషన్ చేసుకొని చూడు. ఓకే. ఇక్కడ హ్మ్. వీనస్ వచ్చాడా ఎక్సలెంట్ మళ్ళీ. ఏదొస్తే రివర్స్‌లో ఉంటారు సార్ అసలా అది చెప్తాను. బాగోదు. ఇప్పుడు ఓకే. సాట్రాన్ వచ్చాడు. ఆ! శని వచ్చినప్పుడు ఏమైతదంటే డిసిప్లిన్. ఓకే. ఆళ్ళేందంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడతారు. ఆ! ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇది ఇది ఇట్లా చేయాలి, ఈ టైం కల్లా అంటే ఎగ్జాంపుల్ హ్మ్. నాకు 8 గంటలకల్లా నేను లేవంగానే నాకు కాఫీ కావాలి. ఓకే. 9 గంటలకల్లా టిఫిన్ అయిపోవాలి. రూల్స్. రూల్స్ అన్నమాట. ఆ! రిస్ట్రిక్షన్స్ పెట్టటము, ఓకే. ఆ పని ఆ టైంలో జరగలేదు అంటే కొంచెం సీరియస్ అవ్వటం. అలా. అక్కడ సాట్రాన్ రావటం వల్ల జరుగుతది. హ్మ్. అంటే మన బ్యాడ్ ఏం కాదు. కొన్ని సిట్యుయేషన్‌లలో బ్యాడ్. అదే. సాట్రాన్ 8థ్‌లో ఉన్నప్పుడు నేను చెప్పాను కదా! ఆ! హస్బెండ్‌కి కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఓకే. కొన్ని సందర్భాలలో మాంగళ్య బలం కూడా ఉండదు. హుహు. కానీ కొన్ని సందర్భాల్లో 8థ్ హౌస్ మంచిదే. హ్మ్. సో, అలాగే రాహు. హ్మ్. రాహు వస్తే నెగెటివ్. ఓకే. రాహు వచ్చినప్పుడు ఏమవుతది? కొంతమంది చూస్తారు మనం. వదినే అన్నా సరే గాని కొంచెం తప్పుడు దృష్టితోటి మరుదులు ఆ! చూడటము. ఆ రకంగా కొంచెం ఓకే. డిస్టర్బెన్సెస్. మళ్ళీ వదిన ముందు మంచిగా ఇప్పుడు ఆడపడుచు ఉందనుకో, హ్మ్. వదిన ముందు మంచిగానే మాట్లాడుతది. 8థ్ హౌస్‌లో రాహు ఉన్నప్పుడు. వదిన జర లోపల పోగానే అన్నకి ఎక్కించి చెప్తది. వదిన ఓహో! అట్లా చేస్తుంది, వదిన ఫోన్‌లు మాట్లాడుతుంది, వదిన ఇది చేస్తుంది. ఓకే. నీ చాడీలు ముందు చెప్తూ చాడీలు ఉంటారు. చెప్తాడు. నీ ముందు హ్మ్. మంచిగానే ఉంటది మళ్ళీ. హ్మ్. అదే అది పులి తోలేసుకున్న నక్కలాగా అన్నమాట. నీ అదే. ముందేమో మంచిగా నేనెప్పుడన్నా మళ్ళీ అంటది. ఆళ్ళన్న అడుగుతారుగా నిన్ను. అవును. నీ ముందు మళ్ళీ అంటది. హ్మ్. నేనెందుకన్నా నేను అనలేదు అంటది. సో, ఇద్దరు కన్‌ఫ్యూజ్ అయితారు. ఇదేంది హ్మ్. ఇప్పటిదాకా నాకిట్లా చెప్పింది. ఆళ్ళ వదిన రాంగానే ప్లేట్ తిప్పేసిందని చెప్పి ఈయన కూడా అనుకుంటాడు. అదే. సో, అట్లా రాహు ఉన్నప్పుడు నెగెటివ్. ఓకే. మళ్ళీ అదే లగ్నం నుంచి 8థ్ హౌస్‌లో హ్మ్. కేతు వచ్చాడు. ఆ! లేవు 3 గంటలకు, 4 గంటలకు లేవు దీపాలు పెట్టు, ఇల్లు గడుగు, డైలీ ఇల్లు గడుగు. కొంతమంది ఉంటారు ఓసీడీ. అవును. మరీ చాదస్తం ఉంటది. అవును. పొద్దుగాల 4:30 కల్లా దీపం పెట్టాలి. ఉపవాసాలు ఉండాలి. అదే. అంత స్పిరిచువాలిటీ. ఆ! కేతు వచ్చినప్పుడు ఏంటి మోక్షకారకుడు గదా! ఆ కేతు వచ్చినప్పుడు ఓకే. ఆటోమేటిక్‌గా ఈ అంత స్పిరిచువల్ అన్నమాట. అది ఇగ ఎక్కువగా జేయాలి. ఎక్కువ. ఆ! మళ్ళీ ఈళ్ళని ఎక్కువ రెడీ గానియ్యరు. హ్మ్. మేకప్‌లు, గీకప్‌లు వద్దు. ఓకే. బొట్లు ద ద కుంకుమ దైవక్షేత్రాలు ఇయటం. హ్మ్. అక్కడికి పోదాం, ఇక్కడికి పోదాం, అక్కడ దీపం పెట్టాలి, ఇక్కడ దీపం పెట్టాలి. అదే. ఇక నీకు కొంతమందికి అనిపిస్తది ఏంది ఈ చాదస్తం మరి ఇట్లున్నారేంది ఈళ్ళు అని అదే. చెప్పి అనిపిస్తది. వాళ్ళకి హ్మ్. వాళ్ళు ఇష్టపడి చేస్తే చేస్తే వేరు. మంచిది. అలా కాకుండా బలవంతంగా చేయిస్తే బలవంతంగా లేవు అందరూ ఇట్లనే చేయాలి అంటే కష్టం. అది వాళ్ళకి కూడా కొంచెం టార్చర్ లాగానే అనిపిస్తది. చెయ్యాలి హ్మ్. దైవారాధన. కానీ ఒక లిమిట్‌లో పెట్టుకొని మనం చేయగలిగితే బావుంటది. హ్మ్. అంతే. అలాగే కొన్ని సందర్భాలలో ఇప్పుడు ఎగ్జాంపుల్ అనుకోండి. శుక్రుడే 4వ ఇంట్లో ఉన్నాడు.
అది 8వ ఇంట్లో ఉన్నాడు శుక్రుడు. నేను అన్నాను మంచి ప్రేమ ఆప్యాయత చూసుకుంటారు, మొత్తం ఫ్యామిలీ అదే. అంతా మంచి చూసుకుంటారు అని చెప్పా. హ్మ్. కానీ కొన్ని సందర్భాల్లో రివర్స్ అవుతుంది. ఎందుకు? హ్మ్. దృష్టి ఎవరిది వస్తుంది మళ్ళీ అవును. 8థ్‌లో ఉన్నప్పుడు. అదే. చాలా మందికి కొన్ని సందర్భాల్లో కనెక్ట్ కాదు. ఎందుకు అంటే ఎవరి దృష్టి వస్తుంది? ఆ! కేతు దృష్టి వచ్చింది అంటే శుక్రుడి మీదకి కేతు దృష్టి వచ్చింది అంటే అదే. ఆటోమేటిక్‌గా వీళ్ళు సాంప్రదాయాలు పాటించాలి అంటారు. అవును. అపరిచితుల్లా బిహేవ్ చేస్తుంటారనమాట. ఏందిరా మా అత్త ఇప్పటిదాకా ఇట్లా ఉంది. మళ్ళీ ఇప్పుడు ఇట్లా అయిపోయింది అన్నట్టు డిఫరెంట్ బిహేవియర్ అనేది. అందుకని ఏంటంటే హ్మ్. ఆ యొక్క ప్లేస్‌మెంట్ కన్సిడర్ చేయాలి. హ్మ్. మళ్ళీ ఎవరి చూపు వస్తుంది. కొన్ని సందర్భాలలో 8థ్ హౌస్‌లో రాహు ఉన్నా సరే గానీ, హ్మ్. శుభ దృష్టి గాని వస్తే అప్పుడు అది నెగెటివ్‌గా కూడా రాదు. ఓకే. పాజిటివ్‌లో వస్తుంది. హ్మ్. సో, అందుకని ఏంటంటే మనం ఇప్పుడు మన దగ్గరికొచ్చినప్పుడు ఏ టు జెడ్ ఒక 5 మినిట్స్, 5-10 మినిట్స్ మనకి చార్ట్ అనలైజ్ చేయటానికి. హ్మ్. అది టక్కున మనం చూసామంటే అర్థమైపోతుంది. చలో ఇది రెమెడీ చేసుకుందామా? ఇది ఇలాంటి సంబంధం ఉంటే చూసుకోండి. హ్మ్. ఆళ్ళకి జాగ్రత్తలు చెప్తాం. కొన్ని సందర్భాలలో అబ్బాయికి కూడా చెప్తాను నేను. అమ్మాయికి 4థ్ హౌస్‌లో ఎవరున్నారో ఫస్ట్ చూడు ఓకే. అమ్మాయికి. హ్మ్. బాబు దిక్కెళ్ళి నా దగ్గరికొచ్చినప్పుడు గురుబలం ఉందండి, శుక్రుడు బాగున్నాడండి, 26 పాయింట్లు కలిసినాయండి అంటే అట్లా ఆ! కాదు. హ్మ్. 4థ్ హౌస్‌లో ఎవరున్నారు, హ్మ్. మళ్ళీ 8థ్ హౌస్‌లో ఎవరున్నారు అమ్మాయికి. నీ 2 చూసుకో. హ్మ్. ఎందుకంటే రాహు 8థ్‌లోకెళ్ళిపోయి 4థ్‌లో గాని నెగెటివ్ ప్లానెట్ ఉందా, ఇంటికి రాంగానే ఒక 3, 4 నెలలు ఉంటది. హ్మ్. తర్వాత ఏమంటది సంసారం బయట పెడదాం. మీ అమ్మతోటి నాకు పడతలేదు, మీ నాయనతోటి నాకు పడతలేదు. హ్మ్. వెళ్ళిపోదాం బయట. లేదంటే నేను మా ఇంటికి వెళ్ళిపోతా. నేను సంసారం చెయ్య అంటది. అంతే. మరి అప్పుడేంటి? అప్పుడు టార్చరే కదా! అవును. ఇప్పుడు అమ్మా నాన్న ముసలోళ్ళయ్యిర్రు. మళ్ళీ ఏజ్ అయింది. ఈ ఏజ్‌లో ఏడికి వదిలేసిపోతాం. మరి ఎవరు చూస్తారు? అంతే. అందుకనే నక్షత్రాలు, రాసులు కాదు. హ్మ్. ఇంకా ఇప్పుడు ఎగ్జాంపుల్ అనుకోమా. హ్మ్. ఒక పర్సన్ వచ్చాడు నా దగ్గరికి. ఆహ్, ఎక్కడో డ హ్మ్. ముహూర్తాలు పెట్టుకున్నాడు. 1,116,000 అంట. ఓకే. ముహూర్తం పెట్టడం. ముహూర్తం పెడతాకి. ముహూర్తం పెట్టాడు. ఆ! అది కూడా ఎవరో టాప్ ఓకే. యూట్యూబ్‌లో టాప్ జ్యోతిష్యుడు అంటే ఏదో పోనీ. హ్మ్. అయితే ఎవరో సజెషన్ ఇచ్చారు. ఆయన ఓన్లీ ముహూర్తం పెడతాడంట. న్యూమరాలజీ ప్రకారంగా నేను ఒక ఆయనకి మంచిగా ఓకే. నాకు రెగ్యులర్ క్లయింట్ గుంటూరులో ఉంటారు. ఆయన చెప్పాడంట. మా గురువుగారు మాకు ఆ! మంచి డేట్ ఇచ్చారు. హ్మ్. పాప బాగుంది. బాబు పుట్టాడు. మంచి హ్యాపీగా ఉంది. ఆయన దగ్గర డేట్ తీసుకో అని చెప్పాడంట. ఆ! సరే అని చెప్పి నేను తీసుకున్నా. అంటే మరి ముహూర్తం ఎక్కడ పెట్టించారంటే నేను పెట్టించాను బయట ఎక్కడ. హ్మ్. సరే అని చెప్పి ఇక మనం కూడా డేట్ తీయాలి అంటే డేట్ ఆఫ్ అవును. బర్త్ టైం చూస్తాం. హ్మ్. ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ 2 చూసి నీ డేట్ తీస్తా. అంతే. సో, ఆ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఇచ్చేళ్ళండి నేను చెప్తాను. ఒక 1 డే టైం పడుతుందని చెప్పా. ఆ! అది చూడంగానే చార్ట్ చూడంగానే అమ్మాయేమో అసలు చాలా సాఫ్ట్. ఆ! అమ్మాయి ఎట్లా అంటే అసలు చిన్నప్పటి నుంచి ఎట్లా పెంచారంటే అసలు ఏం తెలవదు. ఓకే. ఒక ఆవే. ఆ! ఏం తెలవదు అసలు. ఈ అబ్బాయి చూస్తేనేమో వీడు పెద్ద ప్లే బాయ్. హ్మ్. వీడికి ఆల్రెడీ ఇద్దరు ముగ్గురితోటి అఫైర్ ఉంది వీడికి. హ్మ్. అది చూస్తే చెప్పొచ్చు. డి8 చార్ట్ అని ఒకటి ఉంటది సెపరేట్. అంతే. ఆ డి8 చార్ట్ చూసినప్పుడు వీడి బిహేవియర్ ఏంటిది అనేది అర్థమవుతది. ఆ! అంటే వీడు శారీరకంగా ఎంతవరకు అమ్మాయిని ఓకే. సుఖపెట్టగలుగుతాడా లేదా? ఎందుకంటే ఓకే. ఇప్పుడు మ్యారేజ్ అనేది ఒకటే కాదు అవును. కమ్మా. హ్మ్. వీళ్ళు శారీరకంగా ఉండాలి, మానసికంగా ఉండాలి, హ్మ్. ఆర్థికంగా ఉండాలి. సో, నేను చూసినప్పుడు ఏమైతుంది వీడు హ్మ్. ఆల్మోస్ట్ ఇద్దరు ముగ్గురితోటి ఇప్పుడు ఆల్రెడీ ఓకే. నడుస్తుంది అఫైర్. ఓకే. మళ్ళీ ఫ్యూచర్‌లో ఏమైతది ఏదో ఒక అమ్మాయి మోహంలో పడి ఈ అమ్మాయిని ఏసేస్తది. ఓహ్! చంపినా చంపేస్తది. అవి కూడా తెలిసిపోతాయి సార్. తెలుస్తది ఓకే. ఇప్పుడు వీడికి అడ్డం ఉంది. ఇప్పుడు అమ్మాయికి ఏం హ్మ్. తెలీదు. హ్మ్. ఇప్పుడు రేపటి నాడు మ్యారేజ్ చేసుకున్నారు. ఒక స్టేజ్ వచ్చింది. ఇప్పుడు అమ్మాయికి ఏం తెలీదు. హ్మ్. చాదస్తంగా బిహేవ్ చేస్తదా లేదా? నా మొగుడు నాకేం. హ్మ్. నువ్వెందుకు చేస్తున్నావు? అదెందుకు అంతే. చేస్తున్నావు? అవును. ఇప్పుడు వీళ్ళకేం తెలీదు. కొంచెం ఇన్వాల్వ్ అయిపోయి నా వోడు అనుకుంటే అంతే అప్పుడు కదా! ఏ హ్మ్. స్థితికి వెళ్ళటానికన్నా వీళ్ళు తెగించి ఉంటారు. హ్మ్. అప్పుడు వీడికేమనిపిస్తది? నీ అమ్మ దీన్ని ఉంచు ఇదేందిరా నన్ను డైలీ టార్చర్ ఏంటిది? అవును. అన్న ఒక మైండ్ సెట్ వస్తదా లేదా? హ్మ్. అప్పుడు ఈడేమైనా చేస్తే హాని చేసే ఓకే. అవకాశం కూడా ఉంది జాతకంలో. హ్మ్. అనేసరికి నేను ఆయనని పిలిచా. మరి మీకు చెప్పలేదా ఆయన? ఎవరైతే ముహూర్తం పెట్టాడో ఆయన చెప్పలేదా? హ్మ్. ఇట్లా ఆల్రెడీ ఉంటాయి. ఇద్దరితోటి ముగ్గురితోటి అఫైర్ ఆల్రెడీ ఉంది. ఓకే. ఫ్యూచర్‌లో ఇలాంటి అవకాశం కూడా ఉంది. ఆ! అమ్మాయికి ఇట్లా జరిగేది అని చెప్పా. ఆ! అయితే మీరు ముహూర్తం పెట్టలేదని మీరు ఇట్లా అంటుర్రా అంటారు. ఓరియమ్మ నాకేమొస్తదిరా ఇది చేస్తే అదేగా. పిల్లని చూస్తేనే నాకు అర్థమైపోయింది జాతకం. ఆ! ఎందుకు అట్లా పిల్లని ఆగం చేస్తున్నావు? ఒకసారి ఎంక్వైరీ చెయ్యి. నేను చెప్పింది అబద్ధం అయితే హ్మ్. నాకు ఫీజు కూడా ఏమొద్దు. నేను ఫీజే తీసుకోలే అసలు. ఎందుకంటే ఇది సెట్ కాదు.
అనేసరికి ఆయనకు కూడా డౌట్ వచ్చి మళ్ళీ వెళ్ళి యూట్యూబ్లో అన్ని మన వీడియోలు చూస్తాడు, భవిష్యక్రియ అవన్నీ చూసి ఆయనకు కూడా వచ్చింది నమ్మకం, ఆచలో ఎందుకు చెప్తుండో గురువుగారు అని చెప్పి అప్పుడు ఆ ప్రైవేట్ ఏజెన్సీకి ఏదో ఇచ్చి అప్పుడు ఎంక్వైరీ చేస్తే ఆల్రెడీ మ్యారేజ్ అయిన ఆమెతోటి అఫేర్ ఉంది, ఇంకోళ్ళు ఇద్దరు లేడీస్ డబ్బులు ఇచ్చి వాళ్ళతో ఉన్నారు. మరి అయిపోయింది కదా, అప్పుడు వచ్చి కాళ్ళ మీద పడి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసి. ఎందుకంటే వాళ్ళకి ఉన్నట్టు ముఖం మీద చెప్పాలి, మనం ఏం ఎంటర్టైన్ అంటే సార్ ఇప్పుడు ముహూర్తం చూడటానికి వాళ్ళ జాతకాలు ఇస్తే కనుక ఈ విషయాలన్నీ కూడా అప్పుడే తెలిసిపోతాయి, చెప్పచ్చు. అమ్మాయికి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉంటాయి, అబ్బాయికి ఉంటాయి, కొన్ని సందర్భాల్లో అబ్బాయి పనికిరాడు, అబ్బాయి పనికిరాడు, ఇలా అన్ని పాయింట్స్ కూడా మనం జాతకం చూసినప్పుడు వీడు ఆర్థికంగా స్టాండర్డ్గా ఉంటాడా, మళ్ళీ కొలాప్స్ అవుతాడా, ఆరోగ్యపరంగా బాగుంటాడా, వీడికి అసలు సంతాన ప్రాప్తి ఉందా, ఇవన్నీ కూడా మనం చూసి చెప్పొచ్చు. సార్ ఇన్ కేస్ ఇప్పుడు మీరు చెప్పినట్లు ముందే తెలుస్తున్నాయి కొన్ని విషయాలు మనకి జాతకం బట్టి, ఇద్దరు జాతకాలు బట్టి, అలాంటప్పుడు సార్ ఇప్పుడు చాలా విషయాలు చూసుకోవాలి కదా పెళ్ళంటే. ఇప్పుడు పెద్ద పెద్ద విషయాలన్నీ బాగుంది, వాళ్ళిద్దరికైతే మొత్తం బాగుంది, అలా కాకుండా కేవలం ఇంట్లో వాళ్ళ వల్ల సమస్య అవుతుంది అంటే ఆడబడుచు వాళ్ళు కానీ ఎవరి వల్ల అయినా అంటే అని ముందే తెలిస్తే మనం ఏదైనా రెమెడీ ఉంటుందా సార్ అలాంటి వాటికి ముందుగా ఏమైనా చేయించచ్చా? తెలిసి అన్ని విషయాలు బాగున్నాయి ఇది ఒక్కటే కదా అనుకుంటారు. ఛాన్స్ అక్కడ ఏం తీసుకోవచ్చు అంటే మనము ఒకవేళ ఈ యొక్క అత్తతోడు కానీ ఆడపడుచుతోడు కానీ సమస్యకి నివారణ ఉంటే ఒక హోమము, ఒక దానము, ఒక రత్నము ఏదైనా నేర్పించి దాన్ని ఆ ప్రభావాన్ని తగ్గించవచ్చు. కానీ 80% కేసెస్లో కాదు, ఉన్న ఫ్యాక్ట్. ఉత్తగానే వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టియటము, మళ్ళీ వాళ్ళు పోయి సఫర్ కావటం. ఇప్పుడు నాకు 2 బిడ్డలు, నాకు 2 పాపలు, అట్లా ఎందుకు కాని దానికి నీకు డబ్బులు ఖర్చు పెట్టించి ఒక 6 నెలలు బాగుంటావు, మళ్ళీ తర్వాత టార్చర్ అట్లనే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే అది కర్మ. ఇప్పుడు అగ్నేశమిత్రాజీ కానీ స్వప్న కానీ బాధపడుతున్నారు అంటే మనం ఏదో పూర్వజన్మ కర్మ, సంచిత కర్మ, ప్రారంభ కర్మ 2 ఉన్నాయి మనకి. అది మనదేముందో, సంచిత కర్మ మనదేముందో తెలియదు కదా, అందుకోసమే అది అనుభవించాలి ఖచ్చితంగా. కాకపోతే కొన్ని సందర్భాల్లో తీసేయచ్చు. ఇప్పుడు ఈ మధ్యలో మొత్తం మన ఛానల్లో కావచ్చు, వేరే ఛానల్లో కావచ్చు, అంబుబాచి మేళ అన్నారు. కానీ అది కూడా కామాఖ్య అందరు పోతారా? అందరికి సెట్ కాదు బలి, కొంతమందికి మాత్రమే ఆ కామాఖ్యలు కూడా తల్లి అనుగ్రహిస్తుంది, ఆ బలి స్వీకరిస్తుంది. ప్రతి ఒక్కళ్ళు వెళ్తే మనం పాస్ట్లో ఒక డిస్కషన్ చేసామా, బండి సంజయ్ గారు ఎప్పుడు వామాచారం చేసినా వాళ్ళ అబ్బాయి మీద కేసులు రివర్స్ పట్టాయి. కానీ ఆయనకు బాగుంది, ఆయనకి మంత్రి పదవి రావటం అది ఇది ఆయనకు మంచి జరిగింది. కానీ ఇంట్లో వాళ్ళ అబ్బాయికి ఎప్పుడు ఈయన కామాఖ్య పోయినా లేదా వామాచారంలో చేసినా దెబ్బపడ్డది. అందుకని ఏంటంటే చూసుకో, నీ ఒక్కడికి కాదు నీ ఫ్యామిలీ మొత్తానికి కూడా కామాఖ్య పనికొస్తుందా లేదా అంటే. అమ్మ అందరికీ అనుగ్రహిస్తుంది, కానీ నీకు ప్రాప్తి ఉండాలి. ఆ అమ్మకి అక్కడ వెళ్ళి మనం బలి ఇవ్వటము, ఆ పావురాలు కానీ, మేక కానీ, దున్నపోతు కానీ, చేపలు, అవి పంచబలి అంటే మత్స్యమకారాలు పంచబలి. సో అట్లా అన్ని టాపిక్స్ ఏంటంటే ఒక్కొక్కటి తెలుసుకోవచ్చు ముందే, దాన్ని బట్టి మనం ఒక జాగ్రత్త చెప్పవచ్చు. దానికి ఏమైనా సొల్యూషన్ ఉంటే డెఫినెట్లీ నేను వాళ్ళకి చెప్తా, సొల్యూషన్ లేదంటే వదిలేమని చెప్తా. ఎంత పెద్ద సంబంధం అయినా, ఎంత పెద్ద ఫ్యామిలీ అయినా రేపు నీ బిడ్డ సఫర్ అవుతుంది అంటే ఏం చేస్తావు? ఎన్ని కోట్లు ఇచ్చి ఏం చెప్తావు? ఉన్నమాట మాట్లాడుతుంది. నాకు వచ్చినప్పుడు అంటారు కొంతమంది, లేదు గురుగారు ఏదో ఒకటి చేసిండంటే దమాక్ ఖరాబ్ అయింది, నీ అమ్మ సంపేస్తాడంటే నువ్వు పిచ్చిదాని, ఈ 2 కోట్లు ఉన్నాయంటే ఏం చేస్తావు? రేపు నీ బిడ్డ వచ్చి పానం లేకుండా ముంగడబడితే ఏం చేస్తావు? ఆ కోట్లు ఎన్నెత్తలు వేసుకుంటావు? ఉన్నదన్నట్టు లేదు, నీ ఇష్టం, ఇక సంపుట అంటే అట్లాంటి జాతకాలు చాలా మంది చూసినప్పుడు భయం వేస్తుంది ఒక్కొక్కసారి. వీళ్ళు ఇంటరా లేదా పుసుక్కుని చేసేస్తే మనకు మైండ్లో అదే తిరుగుతూ ఉంటుంది, ఆ పాపది ఏమైంది. ఇప్పుడు ఇన్ కేసెస్ పెళ్ళైపోయింది, ఇప్పుడు మన వీడియో చూసేపాటికి వాళ్ళకి పెళ్ళై ఎన్నో ఏళ్ళు అయింది, ఇలానే వాళ్ళు సఫర్ అవుతున్నారు అని తెలుసు అనుకోండి. సో మనం ఇప్పుడు ఏమైనా చేయగలం? చెప్పొచ్చు, అదే నేను అనేది అదే. ఒకవేళ సొల్యూషన్ ఉంటే డెఫినెట్లీ అది కూడా వాళ్ళ జాతకంలోనే తెలుస్తుంది అంటారు. జాతకం చూసి ఇన్ కేస్ బాగుంది, ఏమైనా సొల్యూషన్ చేయగలుగుతాం, అమ్మ నేను ఒక హోమం చేస్తా, పూజ చేస్తా, ఒక వస్తువు ఇస్తా అన్నప్పుడు 80% కేసెస్కి ఉండదు మా, ఎందుకంటే అబద్ధాలు మనకు అవసరం లేదు, ఎవరిని మోసం చేసి పైసలు తీసుకునే అవసరం నాకు లేదు. 20 to 30% కేసెస్లో చేయొచ్చు, కానీ 70% ఉండదు. కాబట్టి వాళ్ళకి ఏం చేస్తామంటే ఏదో ఒక స్టోను, ఒక తాంత్రిక వస్తువు అది ఇచ్చి ఇంకో 50% తగ్గియచ్చు, ఒక 30-40% వరకు రిలీవ్ చేయొచ్చు. మరీ టార్చర్ పెడుతున్నారు సార్ అన్నప్పుడు ఏదైనా తంత్రం
తంత్ర ఓకే. విధానంలో చేసి వాళ్ళకి ఏదైనా వస్తువు కానీ లేదంటే ఒక రత్నం కానీ వేయించి అమ్మ ఇచ్చేసుకో, ఈ సొల్యూషన్ చేసుకో. మళ్ళీ వాళ్ళు అడుగుతారు ఎన్ని వారాలు చేయాలి గురుగారు అంటే, నువ్వు ఎన్ని వారాలు సుఖంగా ఉండాలి, అంతే. చేసుకో, చేసుకుంటూ ఉంటమే చేసుకుంటూ ఇంకా. ఉండాలి. నువ్వు నాకు ఇన్ని వారాలే చేస్తా అంటే కాదు. హ్మ్. ఇప్పుడు వారం 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 చేసినావు, ఓకే కొంచెం తగ్గింది ఎఫెక్ట్, హ్మ్. తర్వాత 2 వారాలకు ఒకసారి చేయి, తర్వాత అంతే. నెలకు ఒకసారి చేయి. హ్మ్. వదలొద్దు. దోషం అనేది ఎప్పటికీ కానీ జీవితంలో హ్మ్. నేను పుట్టినప్పుడు గ్రహస్థితి ఎప్పటికీ మారదు. అంతే. మారేది ఏంటి అంటే గోచారం. గోచారం నీకు ఉంటుందా ఎఫెక్ట్ అంటే హ్మ్. ఉండదు. హ్మ్. గోచారంలో మనం చూసి చెప్పమని ఇట్లా, అంతే. గోచారంలో ఈ రాసోడు, ఈ నక్షత్రమోడు, ఈ లగ్నమోడు ఇట్లా అవుతాడని చెప్పు, ఉండదు. టార్చర్ పెడతాడని చెప్పు, హ్మ్. చెప్పమని తెలుస్తుందా? లేదు. తెలియదు. లేదు. అందుకని నేను ఒకటికి 2 సార్లు చెప్పేది రాసులు నక్షత్రాలు పక్కకు పెట్టండి. అంతే. జాతకం ఉంటే ఇమ్మీడియట్లీ ఫస్ట్ చూయించుకోండి. ఆ! మంచిగా దాన్ని చూసి దాని ప్రకారంగా నీకు నడుస్తున్న దశ అంతర్దశ ప్రకారంగా హ్మ్. అసలు ఆ అమ్మాయికి వివాహ యోగం ఉందా లేదా, ఉందా లేదా? బాబుకు కూడా వివాహ యోగం ఉందా లేదా, హ్మ్. లేదంటే ఇప్పుడు ఏమైనా చేస్తే మళ్ళీ ఏమైనా అవుతుందా లేదా. అవును. కాబట్టి ఇవన్నీ తెలుసుకొని చేసుకుంటే హ్మ్. అప్పుడు జీవితం అనేది సాఫీగా వెళ్ళిపోతుంది. తప్పకుండా సార్. సో, విన్నారు కదా! వివాహ పొంతన ఎలా చూసుకోవాలి? ముఖ్యంగా వాళ్ళ జాతకాలు ఎంతవరకు పరిశీలన చేయించుకోవాలి? ఈ విషయాలైతే మనం తెలుసుకున్నాం కదా! ఎవరైనా ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా, లేకపోతే ఇలా మ్యారేజ్ మ్యాచెస్ చూస్తున్నా కూడా ఒకసారి సార్‌కి మీ జాతకాలు చూపించుకోవాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్‌కి తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. ధన్యవాదాలు. నమస్తే. నమస్తే.